సో నార్మల్గా ఒక 1 year పాటు హస్బెండ్ వైఫ్ ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నం చేసి కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే మనం టెస్ట్లు చేస్తాం. సో ఇందులో భాగంగా ఆడవాళ్ళకి స్కాన్ చేస్తాం, మగవాళ్ళకి వీర్యకణాల పరీక్ష చేస్తాం అండ్ అవసరమైన వాళ్ళకి ట్యూబ్ టెస్ట్ చేస్తాం. అంటే యూజువలీ స్కాన్ అండ్ కణాల పరీక్ష నార్మల్ ఉన్నప్పుడు కొంతకాలం వరకు మెడిసిన్స్ వాడచ్చు. మెడిసిన్స్ కి కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే ఖచ్చితంగా ఒకసారి ట్యూబ్ టెస్ట్ చేయాలి. 2-3 సంవత్సరాలు కూడా దాటిపోయింది, IUI లాంటి ట్రీట్మెంట్ చేయాలి అనుకున్నప్పుడు కూడా ఖచ్చితంగా ట్యూబ్ టెస్ట్ మనం చేయాల్సి వస్తుంది. అండ్ మనకి ఇంతకుముందు ఎప్పుడన్నా పేషెంట్కి తెల్లబట్టయింది, వైట్ డిశ్చార్జ్ వల్ల మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చి ట్యూబ్ బ్లాక్ అవ్వచ్చు అని మనకి ఏమన్నా అనిపిస్తే, ఆర్ ఎండోమెట్రియోసిస్ లాంటి ప్రాబ్లము లేకపోతే ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, అప్పుడు మనం ఖచ్చితంగా ట్యూబ్ టెస్ట్ ముందుగానే చేసి ప్రొసీడ్ అవుతాం మంచిది. సో పెళ్ళై ఎక్కువ కాలం కాలేదు, స్కాన్ బాగానే ఉంది, కణాల టెస్ట్ బాగానే ఉంది అంటే కొంతకాలం వరకు మీరు మందుల ద్వారా ట్రై చేయొచ్చండి. అప్పటికి రాకపోతే ట్యూబ్ టెస్ట్ కి ప్రొసీడ్ అవ్వచ్చు. కానీ వేరే ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నా లేదా మనం IUI ట్రీట్మెంట్ కనుక వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా తెలుసుకోవాలి.